హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఆఫీషియల్ 1 వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఆఫీషియల్ 1 ఇప్పుడు స్వాతి మ్యారేజ్కి వచ్చాం హైదరాబాద్. అందరినీ గిఫ్ట్ కూడా ఇప్పిస్తారు చూడండి. ఫైనల్లీ అయితే హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయాము. ఏంటంటే నాకు జర్నీ అలవాటు. మా అక్కకి పెళ్ళైన తర్వాత ఏలూరు వెళ్ళింది. నాకు జర్నీస్ అంటే కొంచెం అలవాటైంది. పాపం మా ఫ్రెండ్స్కి అయితే అస్సలు జర్నీస్ అయితే అలవాటు అవ్వలేదు. మా బుజ్జమ్మ అస్సలు ఇబ్బంది పెట్టలేదు. చాలా యాక్టివ్గా అయితే ఉంది. ట్రైన్లో అస్సలు లెగలేదు. పిలు దాయ్ 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 దాయ్. మేమైతే వైజాగ్ నుండి కాచిగూడకి చేసుకున్నాము. కానీ అన్నయ్య ఏం చెప్పారంటే మల్కాజ్గిరిలో దిగిపోండి, ఆ ముందు స్టేషన్లో అంటే దిగిపోయాము. స్వాతి ఒక్కటే గాబరు పెట్టేస్తుంది. వీళ్ళేంటి గిఫ్ట్ ర్యాపర్ చింపేశారు. ఇంకా మధ్యదారిలోనే గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేయించుకున్నాము. ఫైనల్ అయితే మండపానికి అయితే రీచ్ అయిపోయాం. మాకు ఒక అదే అప్పుడు ఉన్నారు కదా ఫంక్షన్ అవుతుంది, ఆ మండపం అయితే ఇచ్చారు అందరికిను. బాగుంది, బాగానే ఉంది మొత్తం. కాకపోతే సిటీకి అవుట్కట్స్ అనమాట. బాగా చేశారు. ఇక్కడ ఎంగేజ్మెంట్ చేశారంట మళ్ళీ ప్రధానం. ఏమో తెలీదు. మా మ్యారేజెస్కి వీళ్ళ మ్యారేజ్ చాలా డిఫరెన్సెస్ అయితే ఉంది. మా పెద్దక్క మ్యారేజ్ నాకు అంత ఐడియా లేదు, కానీ మా చిన్నక్క మ్యారేజ్ ఏదో అలా అలా కొంచెం కొంచెం అయితే గుర్తుంది. కానీ మా మ్యారేజ్కి వీళ్ళ మ్యారేజ్ డిఫరెన్స్ అయితే ఉంది. మళ్ళీ ప్రధానం అయితే చేశారంటే ఆడపిల్లలు చేయడం, ఆడపిల్లని చేస్తారు అంటారు కదా, మేబీ అదే అవ్వచ్చు. స్వాతికి బాధ్యత అంతా ఉన్నట్టు చూడండి. ఏదైనా కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది. ఎక్కడైనా మాట అవుతుందేమో, ఎక్కడైనా ఏదైనా పెళ్ళిళ్ళలోనే కదా గొడవలు అవుతుంటాయి. ఆ టెన్షన్ అయితే ఉంటుంది. మేమైతే వచ్చి చాలా టైర్డ్ అయిపోయాం. అప్పుడు 12-12:30 అలా అవుతుందన్నమాట. ఒక్కొక్కరం ఫ్రెష్ అవుతున్నాం అనమాట. బుజ్జమ్మ అయితే ఫస్ట్ ఫ్రెష్ అయిపోయింది. చూడండి. అంటే మేము టైర్డ్ అయ్యామో లేదో అది పాపం చెప్పుకోలేదు, ఉండలేదు. దాని ఫేస్లో కనిపిస్తుంది అనమాట ఆ టైర్డ్నెస్. ఇంకా మేమైతే ఫ్రెష్ అయిపోయి నేను బుజ్జమ్మతోనైతే ఆడుకుంటున్నాను. చిన్న పిల్లని అయిపోయింది చూడండి. ఫోన్ తిప్పు కెమెరామెన్ ఏమో మా అన్నయ్య. వీడియో తీయనన్నాను. నేను బొంగురుతుంటే అదే బొంగురుతుంది. అది ఎలా బొంగురుతుందో తెలియదు, కానీ ఆ కింద అయితే రగడేస్తుంది. అమ్మ బాబాయ్, నాకైతే ముడుకులు కొట్టేసాయి. కానీ ఏదైనా బయటకు వెళ్ళినప్పుడే కదా మన ఎక్స్ట్రాలు అన్నీను. ఇంట్లో ఉన్నప్పుడు అన్నీ మూసుకొని ఉంటాం. సో టైం ఉన్నప్పుడే అలా భుజంతో స్పెండ్ చేస్తాం అనమాట. అది వైజాగ్, నేను పార్వతీపురం. వచ్చిన ప్రతిసారి అలా ఆడుకున్నాం అనమాట. దానికి ఏంటంటే నిజంగా దానికి అత్త ఏమో, కానీ అది అత్త అత్త అని పిలుస్తున్నప్పుడు దానికి నేను అంత అత్తలా అన్న పాత్ర నేను వహిస్తానో లేదో తెలియదు, కానీ అది మాత్రం చాలా క్యూట్గా పిలుస్తుంది. తర్వాత పెద్ద అయితే నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో తెలియదు, కానీ ప్రజెంట్ మాత్రం దానికి నేను అత్తనే అని మాత్రం బాగా తెలుసు. నేను కనిపించకపోతే చాలు అత్త అని పిలుస్తుంది. బాగా కనెక్ట్ అయిపోయింది. ముందంతా ఏమో కానీ క్యాంప్లో మాత్రం చాలా బాగా కనెక్ట్ అయిపోయింది. హల్దీ అయితే ఇది నైట్. హల్దీ సంగీత్ అనుకున్నారు, కానీ సంగీత్ టైం సారలేదు. వీళ్ళు హల్దీ లేట్గా స్టార్ట్ చేశారనమాట. ఇది స్టార్టింగ్లో బ్యానరు శంకర్ వారి వివాహ ఆహ్వానం. మా స్వాతి చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇది మేబీ ఫోటోషూట్స్ పిక్స్ అనుకుంటా, నాకు కరెక్ట్గా గుర్తులేదు. హల్దీ అయితే స్టార్ట్ అయిపోయింది. మా అన్నయ్యని పక్కకు తోసి అది పిక్స్ తీసుకుంటుంది. ఇప్పుడు అన్నీ దాన్ని పక్కకు తోసి అన్నీ పిక్స్ తీసుకుంటున్నాడు. హల్దీకి మేకప్ బాగా సెట్ అయింది కదా స్వాతికి. ఆ జ్యువెలరీ గట్టా సెట్ అవ్వదు ఏమో అని నేను అనుకున్నాను, కానీ చాలా బాగా సెట్ అయింది. బాగుంది. ఏదైనా తెల్లగా బుద్ధిగా ఉంటుంది కాబట్టి సెట్ అవుతుంది. మేము పిక్స్ తీసుకున్నాము. మా బుజ్జమ్మ ఏంటంటే ఆ సాంగ్స్కి ఏమో ఫుల్ డ్యాన్స్ వేస్తుంది అనమాట. మేము యాక్టివ్గా ఉన్నాం లేదు, కానీ మా బుజ్జమ్మ మాత్రం ఆ సాంగ్స్ బాగా యాక్టివ్గా ఉంది. మేము ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసాం హైదరాబాద్ కదా, బాగా భారత్ అవన్నీ సంగీతాలు అన్నీ పెడతారేమో, బాగా డ్యాన్స్ వేస్తారో అనుకున్నాం.
కానీ ఆ రోజైతే అవ్వలేదు, పెట్టలేదు. తర్వాత రిసెప్షన్ రోజైతే పెట్టారంట, డ్యాన్స్ వేసారంట. కానీ మేము ఆ టైంకి వెళ్ళిపోయాము, హైదరాబాద్ అదే చార్మినార్ అయితే వెళ్ళాము. నేను ఎందుకు వాయిస్ ఓవర్ ఇస్తానంటే ఆ సాంగ్స్ వల్ల మీకు అంతగా క్లారిటీగా వినిపించదు, బాగోదు కదా, వీడియో కూడా చూడడానికి నచ్చరని అలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. వాళ్ళు యాక్చువల్లీ ఏమనుకున్నారంటే ఫోటో తీస్తున్నానని స్టిల్ ఇస్తున్నాడు. అన్నయ్య చెప్తున్నాడు చెల్లి వీడియో తీస్తుంది అని అంటే నవ్వుతుంది స్వాతి అన్నయ్య. ఇంకా ఫోటోషూట్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. చాలా మంచి ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఫోటోగ్రాఫర్ అయితే చాలా మంచి వాళ్ళ ఉన్నాడు, బాగా ఫొటోస్ అయితే తీశారు. అనియా ఆర్టిఫిషియల్గా నవ్వుతున్నావు, ఆర్ట్ఫుల్గా నవ్వు. వర్షం అటు చూస్తుంది ఫస్ట్ నాకు ఈ ఐడియా రాలేదు డబుల్ కెమెరా అనేసి. తర్వాత ఏదో రీల్స్లోనో ఎందులోనో మనం ఫోన్ కొన్నాం కానీ అంతగా ఫోన్ గురించి తెలీదు. తర్వాత చూసారనమాట డబుల్ కెమెరా ఉంది అనేసి. ఇది బాగుంది కదా ఈ సిస్టమ్, అప్పుడు గుర్తొచ్చింది అనమాట వెంటనే. అన్నీ అక్కడ నుండి ఉండి ఇక్కడ స్వాతి ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయి అంత చూడు, చాలా పొంగిపోతుంది అన్నీ చూసి, మామూలు కాదు. బ్లష్ అయిపోతుంది చూడండి దాని బొగ్గలు, మామూలుగా నవ్వలేదు. అన్నయ్య మాత్రం ఫుల్ తడిసిపోయి పాపం జ్వరం వచ్చేస్తుందేమో అన్నట్టు తడిపిశారు. స్వాతికి కూడా తడిపారంట, కానీ మేము ఆ టైంకి లేకుండా లేదు. అప్పటికి ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెళ్ళాలి కదా, ఫ్రెష్ అయ్యి పడుకుందాం అనేసి వెళ్ళిపోయాము. అప్పటికి టైము ఎంత 9:30, 10 అయిపోతుంది అనమాట. మళ్ళీ మార్నింగ్ లెగాలి కదా మ్యారేజ్ కానీ వచ్చాం. కానీ వచ్చి పడుకునేది ఏం లేదు, లూడో అయితే ఆడుకుంటున్నాం. ఇంకా ఏంటంటే మార్నింగ్ ఎవరు రాలేదు, ఆ టైంకి మేకప్ ఆర్టిస్ట్ వచ్చారు కానీ నచ్చక మళ్ళీ నేనే చేయాల్సి వచ్చింది. మార్నింగ్ లెగిసేసి ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి ఆ టైంకి తాళైతే కట్టేశారంట. మేము ఉంగరాలు తీసే టైంకి అయితే వచ్చాము. చూస్తుంది స్వాతి వచ్చాము రాలేదు అన్నట్టు. తర్వాత పక్క నుంచి చూసింది. ఈ వీడియోస్ తర్వాత యాడ్ చేశాను, నేను తీసేదైతే కాదు, అన్నీ సెండ్ చేశారు. మేము ఆ టైంకి అయితే లేము, ఆ టైం సెట్ అవ్వలేదన్నమాట. ఏంటి అప్పటికి 3 అంటే మనం 2కి లెగిసి మేకప్ చేసి పెళ్ళికూతురికి మళ్ళీ మనం చీరలు కట్టి రెడీ అవ్వాలంటే కష్టం. యాక్చువల్లీ డ్రెస్సెస్ ఏదో లంగా అంటే సడన్ మేకప్ వేసి అదే వేసుకొచ్చేయచ్చు. చీర అంటే చాలా టఫ్ కదా, ఇంకా ముగ్గురం చీరలు కట్టుకొని రెడీ అయ్యి రావాలంటే కష్టం అయితే అయ్యింది. అదే లేట్ అయ్యింది, కష్టం అని కాదు, లేట్ అయితే అయ్యింది, సీరియస్ అయింది. తర్వాత అదే అర్థం చేసుకుంటుందిలేండి. ఆంటీ కూడా సీరియస్ అయ్యారు. ఆ టైం కదా 3 కదా, అంతగా జనాలు అయితే రాలేదు. ఈ నాని అన్నీ అయితే చాలా గ్రేటు. ఎప్పుడో వైజాగ్ ముందు రోజు బయలుదేరి తర్వాత రోజు వచ్చాడంటే ఎలా వచ్చాడో కానీ బాగానే వచ్చాడు. హైదరాబాద్ అయితే పెళ్ళి మాత్రం చాలా హ్యాపీగా బాగా అయింది, ఏ గొడవలు ఏమీ లేకుండా హ్యాపీగా ఉన్నారు. యోశ్రీ ఎంత క్యూట్ చూస్తుంది చూడండి. ఇంకా పెళ్ళి అయితే బాగా అయిందబ్బా. అమ్మ సాంప్రదాయం. యోశ్రీ హాయ్ చెప్పవే. హాయ్ చెప్పాలా? హాయ్ ఫ్రెండ్స్. అమ్మ ఎవరో స్వాతి ఇటు చూడరా. బ్రో సే హాయ్. నా యూట్యూబ్ కాదు కానీ అందరికీ ఇబ్బంది పెడుతున్నాను అనమాట, హాయ్ చెప్పండి అని. కానీ నాతో ఉన్న సరౌండింగ్స్ మ్యాక్సిమం అందరూ కెమెరా ముందుకు రావాలంటే ఇబ్బందే పడతారబ్బా. మా ఫ్యామిలీ మాత్రం కాదు,
కొంచెం మా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అయితే ఎక్కువ ఇబ్బంది పడతారు. ప్లీజ్ క్లోజ్ చూడు పాప, స్వాతి పాప ఇటు చూడు సాంప్రదాయ స్వాతి. వీడియో ఎప్పుడు తీసారో నాకే గుర్తులేదు. నేను అక్కడ కూర్చున్నగా వీడియో తీశారు. నేను ఏదో మాట్లాడేస్తున్నాను. నాకు తర్వాత ఈ వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు ఈ వీడియో చూసాను అనమాట. ఇది హల్దీ పిక్స్. హల్దీకి చాలా బాగా వచ్చాయి పిక్స్ అయితే. హల్దీకి యోశ్రీ పాప శారీ కట్టుకున్నాను. అబ్బా నేను బయటకు కట్టుకోవడం అంటే స్వాతి పెళ్ళికే కట్టుకున్నాను. కట్టుకోవాలని అనుకోలేదు. తర్వాత నిలవేని బలవంతంతో కట్టుకోవాల్సి వచ్చింది. ఇది రిసెప్షన్కి నాకు అస్సలు బాగాలేదు. అక్కడ రిసెప్షన్ అయిపోయింది. తర్వాత ఇక్కడ రిసెప్షన్ నేను ఒక్కదాన్నే అటెండ్ అయ్యా. అండ్ తమ్ముడాలు కూడా. రిసెప్షన్కి వెళ్ళే ఓపిక అయితే లేదు. మళ్ళీ ఎప్పుడు కలుస్తామేమో అని అయితే వెళ్ళాను. రిసెప్షన్ అయితే ఆంటీ వాళ్ళు చాలా బాగా చేశారు. అలానే భవనాన్ని వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. మ్యారేజ్ అయితే చాలా బాగా అయిందనమాట. 29 నుండి 6 వరకు దాని పెళ్లి సందడి అయితే అలానే ఉంది. బాయ్ చెప్పు బాయ్.